కోహ్లీ అన్న, మనం మ్యాచ్ ఓడిపోయినా కానీ నాకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చిళ్ళు. మ్యాచ్ అయిపోయినాక నేను ఈ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఏం చేసుకోవాలన్నా? తమ్ముడు అట్లా నద్దు. ఆపోజిట్ టీంలో యుజ్వేందర్ చాలు, మార్కో ఎన్సన్ అంత మంచి బౌలింగ్ వేసినా కానీ నేనే దగ్గరుండి నీకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చేటట్టు చేసిన. ఎందుకన్నా? వై? ఎందుకు? తమ్ముడు, ఇవాళ మనం కొట్టిన స్కోర్ ఎంత? 95 రన్లు, 9 వికెట్లు, 14 ఓవర్లు. అల్లకెళ్ళి నువ్వు కొట్టిన 50 తీసేసేయి. 95లకెళ్ళి 50 తీసేస్తే 45 అన్నా. అంటే ఈ మ్యాచ్లో కనుక నువ్వు తొందరగా అవుట్ అయ్యేది ఉంటే చరిత్రలో మన రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు అనుకున్న 49 రికార్డు మళ్ళీ మనమే బ్రేక్ చేస్తుండే. ఇప్పటికే 49 మీద ట్రోలింగ్ ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. ఆ రికార్డు కూడా బ్రేక్ చేసినావంటే ఇక మనం తట్టుకోలేము. అట్లా కాకుండా కాపాడిన గ్రేట్ బ్యాట్స్మెన్వి నువ్వు కొట్టిన 50 వాల్యూ నీకంటే ఆర్సీబీ ఫ్యాన్స్కి ఎక్కువ తెలుసు. అందరూ 100 స్ట్రైక్ రేట్తో కూడా ఆడడానికి ఇబ్బంది పడతా అంటే నువ్వు 200 స్ట్రైక్ రేట్తో 50 చంపినవు డేవిడు. నీ వల్ల మ్యాచ్లో కొద్దిసేపు కాంపిటీషన్ అన్ని ఇచ్చినావు. ఇక అయింది ఏదో అయింది, నెక్స్ట్ మ్యాచ్లో చూసుకుందాం. ఏమైంది వే పాటిదారు? హోమ్ గ్రౌండ్లో మ్యాచ్లు గెలవని వాళ్ళు మీకెందుకు హోమ్ గ్రౌండ్? 3 ఒక్కటి కూడా గెలవరా? ఎనీవే, రేపు మళ్ళీ మా హోమ్ గ్రౌండ్కి వస్తారు కదా మ్యాచ్ ఆడడానికి, అప్పుడు చూపిస్తాం హోమ్ గ్రౌండ్లో ఎట్లా ఆడాలనో. అయ్యారు, మేము మా హోమ్ గ్రౌండ్లో మ్యాచ్లు ఓడిపోతుండొచ్చు, కానీ వేరేటోళ్ళ హోమ్ గ్రౌండ్లో మాత్రం ఇంతవరకు ఓడిపోం కూడా, వట్టిగానే పిసుకుతాం రేపు. సరే కానీ ఇంకో 2 పాయింట్లు రెడీ చేసుకొని రాలి. అంటే మీకు పాయింట్స్ సప్లై చేయడానికి నేను ఐపీఎల్ ఆడతాను అనుకుంటున్నావా ఏంది? ఎట్లిచ్చిన 2 పాయింట్లు అట్లనే తీసుకుంటా. అయ్యరు, ఒక 6 మ్యాచ్లు మంచిగా ఆడకపోతే నన్నే పక్కకు పెడతారా? నేను ఉండేది ఉంటే ఇలా టీమ్ డేవిడ్ని వట్టిగానే అవుట్ చేస్తుండే. నా ఎక్స్ టీం ఆర్సీబీ మీద ఫామ్లోకి వద్దామంటే ఆ ఛాన్స్ లేకుండా చేసినావు. అరే, నువ్వు 6 యావరేజ్తో ఆడతా అంటే నిన్ను టీంలో ఎట్లుంచాలో చెప్పు మ్యాక్సీ. అయినా మన పాంటింగ్ బాబాయ్ నీకు జస్ట్ రెస్ట్ ఇచ్చిండు. రేపు మళ్ళీ మనకు ఆర్సీబీతోనే మ్యాచ్ ఉన్నది, అలా ఆడుతుంది. అది కాదు పాటిదారు బ్రో, నేను బ్యాటింగ్ మంచిగా వేయకపోయినా స్పిన్ ఎత్తా అని తెలుసు కదా. అయినా నన్ను ఇంపాక్ట్ సబ్గా బయటికి పంపించి మనోజ్ బాండగిని పట్టుకొచ్చిల్లు. సాల్ట్నో కోహ్లీ అన్ననో బయటికి పంపించేది ఉంటే నేను కనీసం బౌలింగ్ వేస్తుండే కదా. వద్దు లివింగ్స్టన్ బ్రో, ఇక నీ బ్యాటింగ్ వద్దు, బౌలింగ్ వద్దు. ఇక నిన్ను ఇంపాక్ట్ సబ్గా బయటికి పంపినప్పుడే నువ్వు అర్థం చేసుకో మళ్ళీ టీంలోకి రావని. ఇంకా రోమారియో షెఫర్డ్నో జాకబ్ బైతోల్నో ఆడించుకుంటాం. ఇక నువ్వు బయటనే కూర్చో కొన్ని రోజులు. వదేరా తమ్ముడు, ప్రెషర్ సిచ్యువేషన్లో 6లు 4లు కొట్టి వట్టిగానే మ్యాచ్ గెలిపించినావు. ఎక్సలెంట్ బ్యాటింగ్ తమ్ముడు. వాళ్ళ మెయిన్ స్పిన్నర్ సుయాష్ శర్మని టార్గెట్ చేసి వారు 1 సైడ్ చేసి పడేసినావు. అట్లుంటుంది మరి వదేరాతోని. రేపటి మ్యాచ్లో కూడా గిదే పర్ఫార్మెన్స్ రిపీట్ అవుతుంది. ఐఎమ్ గోయింగ్ టు క్రష్ ఆర్సీబీ. తమ్ముళ్ళు, మ్యాచ్ ఓడిపోయినందుకు ఏం బాధపడకుల్లి. 42 రన్లకి 7 వికెట్లు పడ్డప్పుడు ఎక్కడ మన 49 రికార్డు మనమే బ్రేక్ చేస్తామో అని మస్తు భయపడ్డా. కానీ డేవిడ్ దేవుని లెక్క ఆదుకున్నాడు. నెక్స్ట్ మ్యాచ్ ఎట్లాగో మళ్ళీ వీళ్ళతోనే కాబట్టి గెలుద్దాం, గంతే. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్ కోహ్లీ బై. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అట్లనే ఇవాళ జరగబోయే 2 మ్యాచ్లకు సంబంధించిన స్పూఫ్స్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయినాయి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. అట్లనే ఇక నిన్న జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, చావు తప్పి కన్ను లొట్టబోయింది అన్న సామెత ఉంటుంది కదా, అది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఆర్సీబీకి. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కానీ వాళ్ళకే తెలియకుండా వాళ్ళ మైండ్లో టార్గెట్ 49గా సెట్ చేసిండు శ్రేయాస్ అయ్యర్. ఒక స్టేజ్లో వాళ్ళు జస్ట్ 49 దాటితే చాలనుకున్నారు. బట్ టిమ్ డేవిడ్ ఈ సీజన్ ఆర్సీబీ తీసుకున్న వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్స్ టిమ్ డేవిడ్. జాష్ హ్యాజల్వుడ్, భువనేశ్వర్ కుమార్తో పాటు టిమ్ డేవిడ్ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కన్సిస్టెంట్గా. ఇక మళ్ళీ రేపు 2 టీమ్స్ మధ్యలో సేమ్ మ్యాచ్ ఉన్నది. ఎవరు వెళ్తారని మీరు అనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.